శ్రీకృష్ణ జన్మభూమిని విజిట్ చేద్దామా? లెట్స్ గో. మీ అందరికీ చెప్పాను నేను మథుర వెళ్ళానని. అక్కడ నాకు చాలా మంది స్ట్రేంజర్సే కలిసారు. ఒకవేళ మీరు మథుర వెళ్ళాలి అనుకుంటే మెయిన్ గా నా వీడియోస్ చూడండి, ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలాన్ని చూడబోతున్నాం. మీరు డిసెంబర్ ఆర్ జనవరి ఫిబ్రవరిలో గనుక ఈ మథుర ప్లాన్ వేస్తే ప్లీజ్ క్యాన్సిల్ అని చెప్తాను. బికాస్ మీరు 4 degrees Celsius లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో శ్రీకృష్ణ జన్మభూమికి వెళ్ళాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దర్శనం అవ్వాలంటే నేను గేట్ నెంబర్ 3 నుంచి వెళ్ళాను. మీ అందరికీ తెలుసా, అక్కడ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా రాధలా రెడీ అవుతుంది. ఇంకా శ్రీకృష్ణుడు బొట్టు పెట్టుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, నువ్వు అచ్చం రాధలా ఉన్నావు. ఇంకంతే, అక్కడ 2 నిమిషాల నుంచినేసరికి రాధలా రెడీ చేసేసారు. అచ్చం ఇప్పుడు రాధలా ఉన్నాను కదా. మనకి గేట్స్ ఆల్మోస్ట్ 8 కల్లా ఓపెన్ అయిపోతుంది. మార్నింగ్ 8 o'clock కల్లా మనం గేట్స్ దగ్గరికి వెళ్ళిపోతే డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత నాకు కలిగిన ఒకే ఒక ఆలోచన, లోపలికి కెమెరాని ఎలా చేయరు, అక్కడ ప్రతిదీ కూడా నీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసి నీ బ్రెయిన్ లో మెమరైజ్ చేసుకోవాలి. లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్స్ కి నువ్వు మెస్మరైజ్ అయిపోతావు. ఆ ప్లేస్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క కోపం ఉంటుంది, మన ప్లేస్ ని అలా ఆక్యుపై చేసి వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నందుకు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికి క్లియర్ గా తెలుసు అనుకుంటా. మీ అందరికి నా స్ట్రేంజర్ ని పరిచయం చేస్తాను. షీఈ్ ఆద్య. సో మనకంటూ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్ కి ఒక లాకర్ ఇస్తారు, అందులో మన ఫోన్స్ ని పెట్టేసుకోవడమే. ఫోన్ తీసుకువెళ్ళలేదు కాబట్టి లోపల ఎక్స్పీరియన్స్ ని ఎంత చెప్పినా తక్కువే అంటారు. అక్కడ కృష్ణుడి కోసం చాలా మంది డాన్స్ చేస్తుంటే నేను ఆద్య కూడా డాన్స్ చేసాం.